హార్ట్ అటాక్‌ని గుర్తించడం ఎట్లా అనేది ఒక చాలా కామన్‌గా అడగబడే ప్రశ్న అనమాట. ప్రతి కేసులోని ఫుల్ ఫ్లెడ్జ్డ్ హార్ట్ అటాక్ ఉండకపోవచ్చు. హార్ట్ అటాక్ రావడానికి ముందు ఒక మోస్తరుగా ఛాతీలో కంప్లెయింట్ వచ్చి అది రాబోతోంది అనే దానికి ఒక సంకేతం అవ్వచ్చు. లేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడే పేషెంట్ ప్రెజెంట్ అయ్యొచ్చు. ఇది గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ 1 అవర్ అనేది చాలా ఇంపార్టెంట్ గోల్డెన్ అవర్ అని చెప్తారు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ మనం వెంటనే గుర్తించగలిగి హాస్పిటల్కి పేషెంట్ని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తే చాలా మట్టుకు ప్రాణాపాయాన్ని నివారించవచ్చు. సో ఇందులో ఏంటంటే ప్రతి పేషెంట్లోని ఒకలాగా ఉండవు. పేషెంట్ టు పేషెంట్ ఈ హార్ట్ అటాక్ యొక్క సిమ్టమ్స్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు. కొంతమందికి క్లాసికల్గా ఛాతీ అంతటా కూడా నొప్పి రావడం అనేది సంభవిస్తూ ఉంటుంది. కొంతమందికి ఛాతీలో నొప్పి లేకుండా ఊరికినే ఆయాసం ఒక్కటే రావచ్చు. అలాగే ఈ నొప్పి కానీ డిస్కంఫర్ట్ కానీ మెడలోకి రావచ్చు, ఎడమ చేతికి కానీ ఒక్కొక్కసారి కుడి భుజానికి కానీ కూడా రావచ్చు. సో వీటితో ఇంపార్టెంట్ అకాంపనిమెంట్ ఏంటంటే చెమటలు పట్టడం. సో ఛాతీలో ఏదైనా డిస్కంఫర్ట్ వచ్చి దాంతోపాటు చెమటలు పడితే అది చాలా చాలా ముఖ్యమైన సిమ్టమ్ అని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఛాతీలో డిస్కంఫర్టు, చెమటలు పట్టడం, దాంతోపాటుగా ఆయాసాన్ని రావడం ఇవన్నీ ఉంటే ఈ పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చిందని వెంటనే సస్పెక్ట్ చేసి ఒక ప్రాపర్ హాస్పిటల్ ఎక్కడైతే వీటన్నిటికీ ట్రీట్మెంట్ చేయగలుగుతారో అక్కడికి వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. హాస్పిటల్కి చేరిన 5 మినిట్స్ లోపల మనము ఈసీజీ తీసి చూడాల్సి ఉంటుంది. తర్వాత విదిన్ 1 అవర్ కంప్లీట్ ట్రీట్మెంట్ చేయాలి. ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే థ్రాంబోలైటిక్ థెరపీ. చాలాసార్లు మనకి ఇది ఒకటే సాధ్యం కావచ్చు పేషెంట్కి. ఇమీడియట్గా వెసల్ని ఓపెన్ చేయడానికి బ్లడ్ క్లాట్ని లైజ్ చేసే ఒక మెడిసిన్ ఇవ్వడాన్ని థ్రాంబోలైటిక్ థెరపీ అంటారు. అయితే చాలా కేసెస్లో దీని ఇబ్బందులు దీనికి ఉన్నాయి. అది ప్రతి కేసులోని సక్సెస్ కాకపోవచ్చు. సో క్యాథ్లాబ్ అవైలబిలిటీ ఉండి, డాక్టర్ అవైలబిలిటీ ఉండి ఇమీడియట్గా ఆర్గనైజ్ చేయగలిగితే ఇమీడియట్ యాంజియోప్లాస్టీ వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. సో వేరెవర్ పాసిబుల్ యాంజియోప్లాస్టీ ఇమీడియట్గా చేయడం కానీ లేదా థ్రాంబోలైటిక్ థెరపీ ఇవ్వడం కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. వెరీ రేర్గా ఈ రెండిట్లో ఏది అవసరం లేదు, మెడిసిన్స్ ఒకటి ఇస్తే సరిపోతుంది అని చెప్పడం ఉంటుంది. కానీ మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్లో మనం ఇమీడియట్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో పేషెంట్ తనకు వచ్చిన సమస్యను తాను గుర్తించాలి, పేషెంట్ యొక్క రిలేటివ్స్ గుర్తించాలి. చాలాసార్లు ఇవాళ కూడా హైదరాబాద్లో చాలామంది అదేదో గ్యాస్ అనుకున్నానండి, గుండెలో మంట అనుకున్నాను, ఏదో ప్యాన్ ట్యాబ్లెట్ వేసుకున్నాను ఇట్లా చెప్తుంటారు. చాలా లేట్గా వెళ్తుంటారు హాస్పిటల్కి. అప్పటికే చాలా హార్ట్లో డ్యామేజ్ కలగచ్చు. ఇమీడియట్గా ప్రాణాపాయం లేకపోయినా చాలాసార్లు ఆ డ్యామేజ్ వల్ల లేటర్ స్టేజెస్లో హార్ట్ ఎరిథ్మియాస్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ కానీ సంభవించవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినట్టు గుర్తించడం చాలా చాలా అవసరం. మనము చాలాసేపు వెయిట్ చేయడం అనేది చాలా పొరపాటు. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.